వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు, దానితో ఆరోగ్యశ్రీ అనుసంధానం సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు, హెటిరోకు భూముల లీజ్ రద్దు, ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి. మాజీ మంత్రి నర్సారెడ్డి కన్నుమూత. ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్. బీఆర్ఎస్ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలే, రేవంత్ చేతి వేలి గోటికి కూడా ఆయన పనికిరాడు. అర్హులందరికీ ఇండ్లు ఇద్దాం, గైడ్లైన్స్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి. తిరుమల శ్రీవారికి వచ్చే బంగారంతో మంగళసూత్రాలు. సొంత జిల్లాలో కేటీఆర్కు షాక్, బీఆర్ఎస్కు జెడ్పీటీసీ 6 సర్పంచులు గుడ్ బై. చెప్రాసీల కన్నా అధ్వానం, నాటి కాంగ్రెస్ హయాంలో రాజుల్లా బతికినాం. విద్యుత్ సంస్థల డైరెక్టర్లపై వేటు. డీ స్కామ్ నుంచి 11 మంది, ట్రాన్స్కో జెన్కో నుంచి 10 మంది తొలగింపు. రాష్ట్రంలో 3 రాజ్యసభ సీట్లకు 27న పోలింగ్. దేశవ్యాప్తంగా 56 స్థానాలకు ఎన్నికలు. ఒక్క యాక్సిడెంట్, 2 ఫ్యామిలీలు. మరో 3 నిమిషాల్లో ఇల్లు చేరతామనగా ఘోరం. సర్కార్ వార్నింగ్తో దిగొస్తున్న మిల్లర్లు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్, ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వద్దు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను విధిగా విడుదల చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకు ఒకసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ కు, ప్రభుత్వ హాస్పిటల్స్ కు పెండింగ్ లో ఉన్న 270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. దాంతో ఆరోగ్యశ్రీ అనుసంధానం సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డ్ మస్ట్ అండ్ అనే రూల్ ను సడలించండి. మెడికల్ కాలేజీలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండాలి. అందుకు అవసరమయ్యే కామన్ పాలసీని తీసుకురావాలి. బీబీ నగర్, ఎయిమ్స్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు ఉండాలి. గవర్నమెంట్ దవాఖాన్లకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి. ప్రైవేట్ ఆసుపత్రులకు 3 నెలలకు ఒకసారి చెల్లించేలా ఒప్పందం చేసుకోండి. వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో అధికారులకు ఆదేశాలు. హెటిరోకు భూముల లీజు రద్దు, ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి. ఇంకా ఏ సంస్థలకు గత సర్కార్ లీజులు ఇచ్చింది, పూర్తి వివరాలను అందజేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 5,000 కోట్ల భూమిని హెటిరో పార్థసారథి రెడ్డి ట్రస్ట్ కు కారు చౌకకే ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్. హైకోర్టు రద్దు చేసిన రూల్స్ మార్చి ఎన్నికల ముందు అప్పగింత. హైదరాబాద్ లోని ఖానామేట్ లో 15 ఎకరాలు 60 ఏళ్లకు రిలీజ్. బీఆర్ఎస్ ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలే, రేవంత్ చేతి వేలిగోటికి కూడా ఆయన పనికిరాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. సీఎం పై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోం. మల్లు రవి. కేటీఆర్ ను మెంటల్ దవాఖానలో చేర్చాలి. బండి సుధాకర్ రెడ్డి. చరణ్ కౌశిక్ యాదవ్. ఓటమితో మతిస్థిమితం కోల్పోయిండు. సుజాత పాల్. ఆటోల్లో తిరుగుతూ డ్రామాలాడుతున్నాడు. భవానీరెడ్డి. సొంత జిల్లాలో కేటీఆర్ కు షాక్, బీఆర్ఎస్ కు జెడ్పీటీసీ 6 సర్పంచులు గుడ్ బై. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో నాయకుల రాజీనామాలు. కేటీఆర్ అహంకారం వల్లే పార్టీని వీడుతున్నామని వెల్లడి. నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక. చెప్రాసీల కన్నా అధ్వానం, నాటి కాంగ్రెస్ హయాంలో రాజుల్లా బతికినాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నారు. గద్వాల సిగ్మెంట్ రివ్యూలో ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ సంచలన ఆరోపణలు. అర్హులందరికీ ఇండ్లు ఇద్దాం, గైడ్ లైన్స్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి. గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక. 2 విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల సాయం. హౌసింగ్ అధికారులతో సీఎం రివ్యూ. విద్యుత్ సంస్థల డైరెక్టర్లపై వేటు. డిస్కమ్స్ నుంచి 11 మంది, ట్రాన్స్కో జెన్కో నుంచి 10 మంది తొలగింపు. ఆదేశాలు జారీ చేసిన సర్కార్. ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్. ఒక్క యాక్సిడెంట్, 2 ఫ్యామిలీలు. మరో 3 నిమిషాల్లో ఇల్లు చేరతాననగా ఘోరం. మిర్యాలగూడ ప్రమాదంలో 6కు చేరిన మృతుల సంఖ్య. సర్కార్ వార్నింగ్ తో దిగొస్తున్న మిల్లర్లు. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ. బీఆర్ఎస్ హయాంలో 14 నెలల్లో 24.5 లక్షల టన్నుల సీఎంఆర్. గత 50 రోజుల్లో వచ్చిన సీఎంఆర్ 14.5 లక్షల టన్నులు. ఒకే రోజు 56,000 టన్నుల బియ్యం ఉంచిన మిల్లర్లు.